హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బానుస్ అకాడమీ. ఈ రోజు మన వీడియోలో కంప్లీట్ గా క్యాండిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్, ఏదైనా ట్రెండ్ ఐదర్ పైకి పోతుందా లేదంటే ట్రెండ్ రివర్సల్ అవుతుందా ఇది చెప్పడానికి మనకు ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్ అయితే సరిపోతుంది. ఓపెన్ ఇక్కడ అవుతుంది, గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ ఇక్కడ అవుతుంది, క్లోజింగ్ ఇక్కడ అవుతుంది, అండ్ హై ఇక్కడ మేడ్ చేస్తుంది, లో అనేది ఇక్కడ మేడ్ చేస్తుంది. దీనికి క్వైట్ డిఫరెంట్ లో రెడ్ క్యాండిల్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది, ఇక్కడ హై, ఇక్కడ లో. ఓపెనింగ్ లో 50 ఉన్నది అనుకున్నామంటే క్లోజింగ్కి వచ్చేసరికి 40కి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఓపెనింగ్ 50లో ఉన్నది అనుకుంటే క్లోజింగ్కి వచ్చేసరికి 60 అవుతుంది. ఈ విధంగా మనకి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంటుంది. ఇక్కడ మనం చూసుకుందాం క్యాండిల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి ఒక క్యాండిల్ అనేది రియల్ బాడీ ఈ విధంగా ఉంటుంది. ఈ రియల్ బాడీలో లో అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది, హై అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఓపెనింగ్, క్లోజ్, క్లోజ్, ఓపెన్, ఓపెన్, క్లోజ్. ఈ విధంగా మనకి ఒక రెడ్ క్యాండిల్కి గ్రీన్ క్యాండిల్కి ఈ డిఫరెన్షియేషన్ మధ్యలో ఈ రెండు ఫార్మేషన్స్ అనేవి జరిగిపోతాయి. ఇది ఓవరాల్గా క్యాండిల్స్ గురించి. మనకి మార్కెట్లో డోజీ ఫార్మేషన్ జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ ఒకసారి డోజీ ఫార్మేషన్ జరిగింది అంటే ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మంచి మూమెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే మార్కెట్లో ఎప్పుడైతే డోజీ ఫామ్ అవుతుందో మనం మార్కెట్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో ఎప్పుడైతే మనకి అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి మారుతుంటుందో మనకి ఇక్కడ డోజీ అనేది ఫామ్ అవుతుంది. ఈ డోజీ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మార్కెట్ ఒక ట్రెండ్ నుంచి ఇంకొక ట్రెండ్కి వస్తుంది అని చెప్పి సంకేతం అన్నట్టు. దీన్ని ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ అంటాం. ఇది మనకి అప్ ట్రెండ్లో ఫామ్ అయినప్పుడు ఈజీగా కన్ఫర్మేషన్ అవుతుంది. బట్ మనకి డౌన్ ట్రెండ్లో ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఈ విధంగా మనకి డౌన్ ట్రెండ్లో కనుక డోజీ ఫామ్ అయింది అంటే మనం కంపల్సరీగా వెయిట్ చేయాలి. ఐదర్ అప్ సైడ్ మూవ్ కానీ ఉండొచ్చు, లేదంటే డౌన్ సైడ్ మూవ్ కానీ ఉండొచ్చు. ఇక్కడ మనకి ఒక రోజు క్యాండిల్ అంటే ఒక క్యాండిల్ పైన కానీ ఓపెన్ అయితే పైకి పోతుంది, అదేవిధంగా కిందకు ఓపెన్ అయితే కిందకు వస్తుంది అన్నట్టు. ఈ విధంగా మనం ఒక కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మనం మార్కెట్లో ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఒకవేళ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయి ఉంటే మనకి ప్రైస్ ర్యాలీ అనేది బాగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే హై వాల్యూమ్ తోటి ఎప్పుడైతే మనకి మార్కెట్లో ఈ విధంగా పైకి వెళ్తుంటుందో ప్రైస్ అనేది ఎక్కువగా మూవ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా హై వాల్యూమ్ తోటి లో సైడ్ కొట్టినా కానీ మనకి ఎక్కువ శాతం మార్కెట్లో ట్రెండ్ రివర్సల్ అంటే ఉన్న పొజిషన్ నుంచి వెళ్ళి ఐదర్ ఇటు సైడ్ కానీ కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. డౌన్ ట్రెండ్ నుంచి ఇక్కడ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ డోజీ అనేది ఫామ్ అయింది అంటే మనకి మార్కెట్లో క్యాండిల్ అనేది ఇటు ఫామ్ అవుతుందా వెయిట్ చేయాలి అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకవేళ అప్ సైడ్లో ఈ విధంగా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అంటే మార్కెట్ కంపల్సరీ పైకి పోతుంది, విత్ హై వాల్యూమ్ తోటి పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మనకి డే హైలో ఇక్కడ ఈ విధంగా మనకి డే హైలో కానీ ఒక ట్రెండ్లో మనకి డోజీ అనేది ఫామ్ అయినప్పుడు ఎక్కువ వాల్యూమ్తో ఉన్నట్టయితే కనుక మనకి ట్రెండ్ రివర్సల్ అనేది మనకి ఎక్కువ వాల్యూమ్ తోటి ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్ ట్రెండ్ లో కనుక డోజీ ఫామ్ అయితే కంపల్సరీగా డౌన్ ట్రెండ్కి వస్తుందని అయితే మనం అనుకున్నాం. డౌన్ ట్రెండ్ లో కనుక డోజీ ఫామ్ అయినట్టయితే కనుక ఒకసారి వెయిట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మనం అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్కి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ట్రెండ్లో ఫామ్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్లో ఎక్కువ ప్రెజర్ ఉన్నది, లైక్ బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్యలో బాగా కాంపిటీషన్ ఉన్నది. ఇలాంటి టైంలో కంపల్సరీగా వెయిట్ చేయడమే మంచిది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. కామెంట్ చేసి ప్రతి ఒక్కరికి పీడిఎఫ్ పంపించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.